బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు రియోజిద్దీన్ మండిపడ్డారు. ఒక రాష్ట్ర బడ్జెట్లో గిరిజన యూనివర్సిటీ మొన్నొచ్చిన ప్రచారంలో అమిత్ షా చెప్పారు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టలేదని తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన అన్నారు. కేవలం బీహార్, ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయించారని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీరు ఎలక్షన్లు ఇచ్చిన హామీలను నిర్వహిస్తానని చెప్పారు, కానీ నెరవేర్చలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని తిరగనివ్వబోమని చెప్పారు. 8 మంది ఎంపీలు, సెంట్రల్ నుంచి 2 మంత్రులు ఉన్నా కూడా బడ్జెట్ తేలేకపోయారని మండిపడ్డారు. రాబోయే ఎలక్షన్లో మిమ్మల్ని తిరగనివ్వమని ఎక్కడికక్కడే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామన్నారు. మన రాష్ట్ర బడ్జెట్లో గిరిజన యూనివర్సిటీ గురించి మొన్న వచ్చినటువంటి ప్రచారంలో అమిత్ షా గారు చెప్పారు. కానీ బడ్జెట్లో దానికి ₹1 కూడా ప్రవేశపెట్టడం, గిరిజన యూనివర్సిటీ స్థాపితమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం, విభజన హామీలు ఎక్కడ, కేవలం ఏపీ బీహార్కే నిధులు ఇవ్వడం, మళ్ళా ఇది ఒక ప్రాంతానికా లేకపోతే అన్ని రాష్ట్రాలకా అని నేను ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మీరు ఎలక్షన్ల ప్రచారంలో ప్రతి చోట తిరిగి మేము రాష్ట్రానికి అది చేస్తాం, ఇది చేసి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఏ ఉద్దేశి మళ్ళీ రేపు రాబోయే రోజు మీరు తెలంగాణలో అడుగు పెడతారని నేను మన రాష్ట్ర ప్రధానమంత్రి కానీ ఉన్న మన గెలిచిన ఎంపీలు 8 మంది ఎంపీలు మళ్ళీ సెంట్రల్కి వెళ్ళి ఉన్న 2 మంత్రులు, సెంట్రల్ మంత్రులకు కూడా నేను ఇది ప్రశ్నించడం జరుగుతుంది. మీరు ఈ దానికి బడ్జెట్లో కంపల్సరీ సెంట్రల్లో మీరు చెప్పి మాట్లాడకపోవడం, మీరు రాబోయే రోజుల్లో మీకు తెలంగాణలో ముట్టడి చేస్తామని మేము ఖండిస్తున్నాం.